దీపను చంపబోతున్న జ్యోత్స్న చెంప పగలగొట్టి నిజం తెలుసుకున్న సుమిత్ర. ఇంతకు సుమిత్ర జ్యోత్స్న చెంప పగలగొట్టినప్పుడు ఏం నిజం తెలుసుకుంది? మరి అసలు దీపనిప్పుడు జ్యోత్స్న చంపే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవవసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కాశీకి కనువిప్పు కలిగించేశాడు కార్తీక్. అయితే జ్యోత్స్న చాలా మంచిది అని, గౌతమ్ బారిన పడి ఇబ్బందులు పడబోతోందనే పిచ్చి భ్రమలో ఉన్నటువంటి కాశీకి ఇక స్వప్న ద్వారా కళ్ళు తెరుచుకునేలా చేశాడు. ఎలా అంటే స్వప్న కాంచన మాట్లాడుకుంటూ ఉండగా ఆల్రెడీ జ్యోత్స్న ఇదివరకు కావాలని చెప్పి ఈ ఎంగేజ్మెంట్ చెడగొట్టుకుందని, మళ్లీ జరగబోయే ఎంగేజ్మెంట్ కూడా అలాగే చెడగొడుతుందని, ఎందుకంటే పారిజాతం జ్యోత్స్న ఇద్దరు కూడా చాలా పెద్ద ప్లానింగ్ తో ఉన్నారని, ఇలా ఎంగేజ్మెంట్ చెడగొట్టి దీని అంతటికీ కారణం దీప అని చెప్పి దీపను చెడ్డదాన్ని చేయాలనుకుంటున్నారని చెప్పి ఆల్రెడీ జరిగిన ఇష్యూ గురించి కాంచన స్వప్నతో చెప్పడం, అదే టైంలో శ్రీధర్ కూడా వినడం జరిగిపోతుంది. ఇదంతా కాశీ వినేలా చేస్తుంది స్వప్న. దాంతో ఇక కాశీకి విషయం అర్థమై దీప కార్తీక్ ని కలిసి క్షమాపణ అడుగుతాడు. కార్తీక్ అయితే కాశీకి 10 లక్షలు ఇవ్వనే ఇస్తాడు. కాశీ చేతికి 10 లక్షలు ఇచ్చి దీంతో నీ అప్పు తీర్చుకో, నేను ఆల్రెడీ నీకు 5 లక్షలు ఇవ్వాలి కదా, ఆ అప్పు క్లియర్ అయింది అని చెప్పని అంటే, సారీ బావా, క్షమించు బావా, నిజంగా చాలా పెద్ద తప్పు చేసేసాను బావా అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక కార్తీక్ అయితే, చూడు ఏదున్నా సరే మాకు చెప్పు, ఎందుకంటే జ్యోత్స్న ప్లానింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది, దీపను చెడ్డదాన్ని చేయటమే తన టార్గెట్, కాబట్టి నువ్వు చాలా అప్రమత్తంగా ఉండు, నువ్వు మీ అక్క ఇద్దరు చాలా మంచివాళ్ళు కాబట్టే ఇలా అదే అటు జ్యోత్స్న చేతుల్లో నువ్వు, ఇటు నుంచి మీ అక్క మోసపోతూ ఉన్నారు అని చెప్పని అంటాడు కార్తీక్. అయితే ఇప్పుడు మోసపోయినా మంచి వాళ్లే నెగ్గుతారు బావా అంటుంది దీప. ఇలా మొత్తం మీద నలుగురు కలిసి ఎలా అయినా సరే జ్యోత్స్న ఎంగేజ్మెంట్ లో జ్యోత్స్న తనంతట తానే నిజం బయట పెట్టేలా చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. ఇక ఇదిలా ఉండగా కాశీ అయితే తనకిచ్చినటువంటి 10 లక్షల చెక్కు బ్యాంకులో ప్రొడ్యూస్ చేయడం, అందుకోసం జ్యోత్స్నకు డౌట్ వస్తుంది. కాశీకి ఫోన్ చేసి, ఏరా బ్యాంకులో చెక్ ప్రొడ్యూస్ చేయలేదేంటి అని చెప్పని అంటే, ఏం లేదక్క వేస్తానులే అంటాడు. వేస్తానులే ఏంట్రా, నీకు అర్జెంట్ అని చెప్పేసేసి ఇబ్బంది అని చెప్పేసేసి నానమ్మ చెప్తేనే కదా నీకు ఇచ్చింది నేను, మరి బ్యాంకులో వేసుకోకుండా ఏం చేస్తున్నావు అంటుంది. ఎందుకంటే జ్యోత్స్నకు కాశీ మీద డౌట్ వస్తుంది. ఏమేమి సాక్ష్యాలు సంపాదించావో చెప్పు అని చెప్పని అడిగినా కాశీ నీళ్లు నమ్మలాడే తప్ప నిజం చెప్పలేదు. ఇంకా తన దగ్గరకు వచ్చి కలిసినప్పుడు కాశీ మాటలకి ఇప్పుడు కాశీ మాట్లాడుతున్న మాటలకి చాలా తేడా కనిపిస్తుంది జ్యోత్స్నకు. దాంతో ఇక డౌట్ ఎక్కువ అయిపోతుంది. అందుకే చెక్ విషయం కదుపుతుంది. చెక్ కూడా కాశీ వేయలేదు అంటే కన్ఫర్మ్ గా కాశీకి డబ్బు ఎక్కడి నుంచో వచ్చింది, ఎవరిచ్చుంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఈలోపు కాశీకి ఫోన్ చేసి చెక్ వేసుకోమని చెప్తే ప్రస్తుతానికి అక్కర్లేదు అన్న మాట ఇంకా జ్యోత్స్న అనుమానాన్ని పెంచేస్తుంది. కన్ఫర్మ్ గా దీప కార్తీక్ ఏదో చేసుంటారు, వాళ్లకి వీడి డబ్బు అవసరం గురించి తెలుసుంటుంది, నా దగ్గర నుంచి డబ్బు తీసుకునేదానికి ప్రిపేర్ అయ్యాడు అనే విషయం కూడా తెలుసుంటుంది, అందుకే వాళ్ళు డబ్బు ఇచ్చుంటారు. మరైతే వీడు ఎందుకు డబ్బు తీసుకున్నాను అనే విషయంగా ఇదంతా బయట పెట్టేసి ఉండొచ్చేమో అని చెప్పని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక మొత్తానికి జ్యోత్స్న అలా ఆలోచించుకుంటూ ఉండగా మొత్తం మీద పారిజాతం దగ్గరికి వచ్చి, నాకెందుకు నీ మనోడు మనకి హ్యాండ్ ఇస్తాడు అనిపిస్తోంది అని చెప్పని అంటే, లేదే వాడంతా మీ నాన్న టైపు, ఖచ్చితంగా వాడు మనకి పని చేసి పెడతాడు అని చెప్పని అంటుంది. పొద్దున్న ఇలాగే అరిచి మొత్తానికి వాళ్ళకి మనం ఎంగేజ్మెంట్ చెడగొట్టబోతున్నాం అనే విషయం అర్థమయ్యేలా చేసావు, తాత చేత తిట్లు తిన్నావు, మళ్ళీ ఇప్పుడు మీ నాన్న అని చెప్పి మాట్లాడి ఇది కూడా వాళ్ళకి వినిపించేలా చెయ్యి అంటుంది. అది కాదే, సడన్ గా శ్రీధర్ గారితో మాట్లాడుతూ గబగబా అలా మాట్లాడేశానే బాబు అని చెప్పని అంటుంది పారిజాతం. ఇక ఈలోపు దీప కార్తీక్ ఇద్దరు వంటగదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోత్స్న నాకు తలనొప్పిగా ఉంది, వెళ్లి కాస్త కాఫీ పెట్టించుకుని వస్తాను అని చెప్పి వంటగది దగ్గరికి వస్తుంది. అలా వచ్చేసరికి దీప కార్తీక్ మాటలు వింటుంది. బావా ఎలా అయినా సరే జ్యోత్స్న తోటి నిజాన్ని బయట పెట్టించాలి, ఎలా అయినా తను ఈ ఎంగేజ్మెంట్ ఆపాలనుకుంటుందనే విషయం అమ్మ వాళ్లకు తెలిసేలా చెయ్యాలి అని చెప్పని అంటుంది. అమ్మ వాళ్లకు అని చెప్పి జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది. అంటే దీపకు నిజం తెలిసిపోయిందా ఏంటి, మా సుమిత్ర ఇంకా దశరథ్ వాళ్ళ అమ్మ నాన్న తెలిసిపోయిందా ఏంటి అనుకుంటూ డౌట్ గానే చూస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇక అలా వింటూ ఉండగా ఈలోపు కార్తీక్ జ్యోత్స్న రావటం గమనించి
చూడు దీప, నువ్వు మా అత్తయ్యని అమ్మ అన్నంత మాత్రాన ఆమె నీ కన్న తల్లి అయిపోదు. మా మావయ్య నీకు కన్న తండ్రి అయిపోడు. నువ్వు కుబేర్ గారి కూతురివి, అంతవరకే. వాళ్ళకి ఇష్టం లేకుండా నువ్వు అమ్మ నాన్న అని పిలవాలని చూసినా వాళ్లతోటి నువ్వు తిట్లు తింటావు. వాళ్లతో పాటు వాళ్ళ కూతురు జ్యోత్స్నతో కూడా తిట్లు తింటావు. అవసరమా చెప్పు అంటే, ఏంటి బావా అలా అంటావు? అమ్మని అమ్మ అని, నాన్నని నాన్న అని పిలవక ఏమని పిలుస్తారు అంటే, నీ తండ్రి కాని వాడిని నాన్న అని ఎలా పిలుస్తావంటే జ్యోత్స్న పోయినసారి పెద్ద గొడవ చేసింది గుర్తుందా అంటే, అర్థమైందిలే బావా అని చెప్పి టాపిక్ మార్చేస్తుంది దీప. అయితే ఈలోపు జ్యోత్స్న లోపలికి వచ్చి కాఫీ కావాలి అని చెప్పని అంటుంది. ఒక్క 10 నిమిషాలు పెద్దమ్మాయి గారు ఇచ్చేస్తాను అని చెప్పి అంటుంది దీప జ్యోత్స్న తోటి. వెంటనే కార్తీక్ తోటి, బావా వెళ్లి కారు కడుగు అని చెప్పని అని పంపించేస్తుంది. అలా పంపించిన తర్వాత కార్తీక్ కార్ దగ్గరికి వెళ్లి కడుగుతూ ఉంటాడు. పారిజాతం అయితే మెట్ల దగ్గర నిలబడి కార్తీక్ నే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే వీడికి అసలు విషయం తెలిసిపోయిందా ఏంటి అని పారిజాతానికి డౌట్ వస్తుంది. ఇలా ఉండగా ఇక జ్యోత్స్న తన విశ్వరూపాన్ని చూపించడం మొదలు పెడుతుంది. దీప పీక పట్టేసుకుంటుంది. ఒక్కసారిగా దీప విదిలించుకోలేని పరిస్థితుల్లో ఉంటుంది. వదులు జ్యోత్స్న, ఏమైంది నీకు అని చెప్పని అంటే, ఏమే నువ్వు ఎన్ని నాటకాలాడినా నీకు నిజం తెలిసిపోయిందని నాకు అర్థమైపోయింది అనగానే, నాకేం నిజం తెలుసు జ్యోత్స్న, దయచేసి నన్ను వదులు అని చెప్పని అంటూ ఉండగానే ఇక్కడ పారిజాతం కార్తీక్ నే చూస్తూ అలా బయటికి వెళ్లి గుమ్మం దగ్గర నుంచి చూడటం మొదలు పెడుతుంది. ఈలోపు సుమిత్ర తన గదిలోంచి బయటకు వస్తుంది. ఇక్కడ జ్యోత్స్న దీపను చంపబోతోందనే విషయం తెలియని పారిజాతమేమో గుమ్మం దగ్గరికి వెళ్లిపోయింది. జ్యోత్స్న అక్కడ ఈ పని చేస్తోందని కానీ లేదా జ్యోత్స్న కిచెన్ లో ఉందని కానీ తెలియనటువంటి సుమిత్ర కిచెన్ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే జ్యోత్స్న నిస్తార్థానికి తన పుట్టింటి వాళ్ళు వస్తున్నారని, వాళ్లకు కావలసినవన్నీ చెప్పి దీపను తయారు చేయమని చెప్దామని చెప్పి సుమిత్ర అటు వస్తూ ఉంటుంది. అలా వస్తున్నటువంటి సుమిత్ర కరెక్ట్ గా గుమ్మం దగ్గర ఆగిపోతుంది. ఎందుకంటే ఇంకొక 2 నిమిషాలు ఆగితే దీప ప్రాణం పోతుంది. అంతలా జ్యోత్స్న దీప మెడ పట్టుకుని నులిమేస్తూ ఉంటుంది. ఏంటి, నేను ఎంగేజ్మెంట్ ఆపేసుకోవాలనుకుంటున్నాననే విషయాన్ని నేనే బయట పెట్టాలని మీ మొగుడు పెళ్ళాలని అనుకుంటున్నారా? నీకిప్పుడు ఒక నిజం చెప్తున్నాను, విను. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల నిస్తార్థాలు పెట్టినా జరిగేది కార్తీక్ జ్యోత్స్నల పెళ్లి మాత్రమే. నిన్ను తప్పించి ఈ ప్రపంచంలో నువ్వు లేకుండా చేసి నీ వెనకే నీ కూతుర్ని కూడా పంపించేసి నా బావని నా మెడలో తాళి కట్టేలా చేసుకుంటాను. జీవితాంతం నా బావతో నేను ఉంటాను. మా ఇద్దరం సంతోషమైన జీవితం గడుపుతూ ఉంటే పైలోకం నుంచి చూసి ఏడుద్దు గాని అని చెప్పని అంటూ, చావు, నువ్వు ఇలాగే చావాలి. మా పారు లోపలికి వచ్చే లోపు నిన్ను ఇక్కడే చంపేస్తాను. మా గ్రానికి కూడా తెలీదు నేను నిన్ను చంపాలనుకుంటున్నానని. నీకేదో వచ్చి చచ్చావనుకునేలా చేస్తాను. అవసరమైతే పోస్ట్ మార్టం మార్చేస్తాను. అంతేకాని నిన్ను బ్రతకనివ్వను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొకరిని నా మెళ్ళలో తాళి కట్టనివ్వను. నా పెళ్లి చెయ్యాలని తెగ తహతహలాడిపోతున్నావు కదూ అంటూ జ్యోత్స్న మాట్లాడుతున్న మాటలు విని ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది. ఇక తను లోపలికి వెళ్తే జ్యోత్స్న ఏం చేస్తుందో ఏమో అని ఆలోచిస్తూ ఇక ఆ పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ కింద పడేస్తుంది సుమిత్ర. గబుక్కున జ్యోత్స్న దీప మెడ వదిలేసి గబగబా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ వెనకాలే సుమిత్ర లోపలికి వస్తుంది. వచ్చేసరికి దీప ఊపిరాడక ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. గబగబా సుమిత్ర గ్లాస్తో వాటర్ తీసుకొచ్చి, తాగు, తొందరగా తాగు అని చెప్పి మంచినీళ్లు పట్టించి కూర్చోబెడుతుంది. అలా కూర్చోబెట్టేసరికి దీపకు ఊపిరి ఆడని పరిస్థితుల్లో సుమిత్ర తన కన్న తల్లి ఎదురుగా ఉండేసరికి దీప మనసు సాగదు. వెంటనే సుమిత్రను గట్టిగా కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అచేతనంగా తనకు తెలియకుండానే సుమిత్ర చేతులు దీప తలని నిమురుతూ ఉంటాయి. ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు పడుతూ నువ్విక్కడ ఉండటం అవసరమా? నిస్తార్థం అయ్యే వరకు నువ్వు ఇంటికి రాకు అని చెప్పాను కదా. ఎందుకు నువ్వు ఇంత బాధపడుతూ ఇన్ని మాటలు అనిపించుకుంటూ ఇక్కడ ఉంటున్నావు? అయినా జ్యోత్స్నకి ఈ నిస్తార్థం ఇష్టం లేదు అనే విషయం మీకు తెలిసినప్పుడు నాకు చెప్పొచ్చు కదా అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటుంది. ఆ మాటలకు దీప అయితే ఆ విషయాన్ని తనంతట తను మీకు చెప్పాలనేది మా ఆశ. మేం చెప్పినా మీరు నమ్మరు కదమ్మా అంటూ దీప దగ్గుతూ ఉంటుంది. నిదానంగా తాగు అని మంచినీళ్లు పట్టించి, ఇంటికి వెళ్ళిపో, నేను కార్తీక్కి చెప్తాను అని చెప్పేసి సుమిత్ర కార్తీక్ని పిలిచి దీపం తీసుకుని ఇంటికి వెళ్ళు అని చెప్పి జ్యోత్స్న గదికి వెళ్లి తలుపు చాలా ఫోర్సుగా తీస్తుంది. ఏం మమ్మీ, ఏమైంది? ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను అనగానే,
తలుపు మళ్ళీ గట్టిగా వేసి గడియ బిగించేస్తుంది. ఏమైంది మామ్, ఎందుకు నువ్వు ఇలా తలుపుని లాక్ చేసేస్తున్నావు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అనగానే జ్యోత్స్న చెంప చెళ్ళు మనిపించి, నీకు నిస్తార్థం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని మాకు చెప్పాలి, నలుగురిలో మా పరువు తీయటానికి రెడీ అవ్వటమేంటి, ఈ విషయం వాళ్లకు తెలిసిందని చెప్పి దీపను చంపబోతావా, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు, నీకు ఇష్టం లేనిది నీ తల్లిదండ్రులకి చెప్పడానికే నీకు ఇష్టం లేదు, కానీ దీప వాళ్ళు బయట పెట్టకూడదా, అసలు ఈ విషయం తెలిసిన వెంటనే కార్తీక్ వచ్చి నాకు చెప్పినట్లయితే నిన్ను అక్కడికక్కడే నరికి పోగులు పెట్టేదాన్ని, ఇప్పటికే మా పరువులు తీసావు, ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు, ఈ నిస్తార్థం ఆగదు, జీవితంలో నీకు కార్తీక్ తో పెళ్లి జరగదు, కార్తీక్ భార్య దీపే, కార్తీక్ కూతురు శౌర్యే, అర్థమైందా, దీంట్లో నుంచి నీ భ్రమంలోంచి బయటకొచ్చి ఈ వాస్తవాన్ని నమ్మటానికి ప్రయత్నించు, అలా చెయ్యకపోతే నువ్వే నష్టపోతావు, జాగ్రత్త అంటుంది సుమిత్ర. ఒక్కసారిగా ఇక జ్యోత్స్న అయితే షాక్ అయిపోతుంది అలా తన చెంపను పట్టుకుని. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియోని ఇతరులతో షేర్ చేసుకోండి. ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, మీ సబ్స్క్రిప్షన్ మా ఛానల్ గ్రోత్ కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మీరు ఇతరులతో ఈ వీడియోని షేర్ చేసుకుంటే మంచి రీచ్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కి సంబంధించిన రివ్యూస్ మీకు నేను అందించగలుగుతాను. థ్యాంక్ యూ.